ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం విషయంలో సుధీర్ రెడ్డి ఏం చేసిండు? సుధీర్ రెడ్డిని నమ్మొచ్చా? ఆమె డాక్టర్ కాదని వీళ్ళే చెప్తారు. ఇప్పుడు డాక్టర్ వినీలా దగ్గరికి తీసుకొచ్చినా అండి అని చెప్పి సుధీర్ రెడ్డి అంటారు. సూపర్ అన్నాడు, డూపర్ అన్నాడు, హిట్ అన్నాడు, ఇవాళ ఏంది దొంగ అంటున్నాడు. నువ్వు నెగిటివ్ వీడియో చేసేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇవి చేంజ్ చేయాలి కదా. ఈ పేరు కూడా కొట్టేసిండు రెడ్ కలర్ మార్క్ తోటి. ఇదే సుధీర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? అరే 10-15 లక్షల మంది మీ వీడియో చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నావు? వినీలా స్పార్కిల్తో ప్రాబ్లమా, వినీలాతో ప్రాబ్లమా మీకు? రైట్, మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న నేను లంచ్ చేస్తూ ఒక వీడియో చూసిన. మీ అందరికీ సుధీర్ రెడ్డి తెలుసు అనుకుంటా. ఆయన మంచి యాంకరు, అద్భుతమైనటువంటి కంటెంట్స్ చేస్తూ ఉంటాడు. తన ఛానల్లో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఎవరు ఫేకు, ఎవరు రియలు, ఏ హాస్పిటల్ మంచిది, ఏ క్లినిక్ మంచిది, ఎవరు మంచోళ్ళు అని చెప్పి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. సుధీర్ రెడ్డి గురించి మీకు నాకు తెలిసి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు. పరిచయం లేకపోయినా నేను ఇవాళ పరిచయం చేస్తా. ఆయన గురించి కొన్ని సంచలనమైనటువంటి అంశాలు నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఎక్కడ కూడా ఈ వీడియో మిస్ చేసేటటువంటి కార్యక్రమం చేయకూరి. ఎందుకంటే నేను మనం లంచ్ చేసుకుంటా ఈ వీడియో చూసిన, సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వీడియో. వాస్తవానికి నేను కూడా డైట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటికాడ నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇక కొంత లావు ఉన్నా కదా అని చెప్పి ఆ జిమ్ముకు ఆడికిడికి పోతే కూడా తగ్గుతలేను. ఓ డైట్ మెయింటైన్ చేద్దాము, ప్రాపర్ డైట్లో ఉంటే కొంత బాడీ తగ్గుతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి డైట్ వీడియోస్ అని కొట్టిన. అంటే డైట్ వీడియోస్, న్యూట్రిషన్ వీడియోస్, కొంత వెయిట్ లెస్ వీడియోస్ అని కొడితే ఇక్కడ సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో వచ్చింది. కొంత వెయిట్ లాస్ కావాలంటే ఏం చేయాలని చెప్పి వీడియోలు కొట్టుడుతోటి ఈ సుధీర్ రెడ్డి వీడియో చూసిన. మొన్న లంచ్ చేసుకుంటే, ఇది ఒక 1 month బ్యాక్ లంచ్ చేసుకుంటే చూసిన. తర్వాత సుధీర్ అన్నను నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చేసేటటువంటి వీడియోలు, ఆయన చేసే కంటెంట్స్ అన్నీ కూడా నేను నార్మల్గా కూర్చున్నప్పుడు ఏం పని ఉంటుందో చూసుకుంటూ ఉంటాం. సో చూస్తున్నప్పుడు సుధీర్ రెడ్డి అన్న గతంలో చేసేటటువంటి కొన్ని వీడియోలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఒకసారి పోదాం మరి వి స్పార్కిల్ అంటున్నాడు, ఒకసారి పొయ్యొద్దాము మరి ఆ వెయిట్ లాస్ అంటున్నాడు, కొంత నాకు కొలెస్ట్రాల్ కూడా ఉన్నది, తగ్గుతుంది అని చెప్పి అనుకొని పోదాం అనుకున్నా. ఇక నెక్స్ట్ మంత్ పోదాము, అపాయింట్మెంట్ తీసుకుందాం, కొన్ని పనులు ఉన్నాయి కదా, పనులు అయిపోయినాక మెల్లగా మనం డైట్ కొంచెం మెయింటైన్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి అపాయింట్మెంట్ కూడా తీసుకుందాం అనుకున్నా. పోదాం అనుకునే మూమెంట్లో సుధీర్ అన్న ఒక బాంబు వెలిసిండు. సుధీర్ అన్న ఒక ఇంటర్వ్యూ చేసిండు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేనే పరిశాన్ అయిపోయినా. నా లెక్క ఎంతమంది పరిశాన్ అయ్యారో. అసలు సుధీర్ అన్న చెప్పేది నిజమా అబద్ధమా? సుధీర్ రెడ్డిని నమ్మొద్దా? నేనే పరిశాన్ అయిపోయినా. సుధీర్ అన్ననే పోయిన సంవత్సరం 2024లో మే 22వ తారీఖు ప్రమోషన్ చేసిండు. ఎవరిని? వి స్పార్కిల్, వెనిలా స్పార్కిల్ అని చెప్పి వాళ్ళని ప్రమోషన్ చేసిండు. 3 వీడియోలు క్లయింట్లు కూడా వచ్చారు, క్లయింట్లతో మాట్లాడిచ్చిండు కూడా సుధీర్ అన్న. ఆయన సుధీర్ టాక్స్ అని చెప్పి వీడియోలు, ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో మాట్లాడిచ్చిండు. మంచిగానే ఉంది. నా సొంటలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి పోదాం అనుకుర్రు. సీన్ కట్ చేస్తే ఎవరి మీద అయితే పాజిటివ్ వీడియోలు చేసిండో వాళ్ళపైన నెగిటివ్ పెట్టిండు. మళ్ళా నేనే పరిశాన్ అయిపోయినా. అని మంచోళ్ళనే చెప్పిండు, అద్భుతం అన్నాడు, సూపర్ అన్నాడు, డూపర్ అన్నాడు, హిట్ అన్నాడు, ఇవాళ ఏంది దొంగ అంటుండు, డాక్టర్ అంటుండు, అట్లా అంటుండు, ఇట్లా అంటుండు, ఎక్కడ కథ ఇది అని చెప్పి నేనే పరిశాన్ అయిపోయినా. ఒకసారి సుధీర్ అన్న గతంలో ఏం మాట్లాడిన అనేది మీరు వినుర్రి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ఛానల్లో ఈ మధ్యకాలంలో మీరు చూస్తారు కదా, వి స్పార్కిల్ ఫేక్, హెచ్కే ఫేకు, వీకేరు ఫేకు, లయరు ఫేకు, అన్ని ఫేకేనట. అన్ని క్లినిక్లు ఫేకు, హాస్పిటల్ ఎక్కువ పైసలు తీసుకుంటారు, ఈ హాస్పిటల్ అని చెప్పి అన్ని మధ్యకాలంలో కంటెంట్స్ చేస్తూ ఉంటాడు ఆయన యూట్యూబ్ ఛానల్లో. సరే, మంచిది మంచి అని చెప్పడం ఓకే. మనం జర్నలిస్టులం ఏం చేస్తాం? బేసిక్గా మంచిది ఉన్నది ఉన్నట్లు చెప్తాం, లేనిది లేనట్టుగా చెప్తాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మన బాధ్యత. అక్కడ ఏం లేదనుకో, అక్కడ ఏం లేదనే చెప్తాం. మరి సుధీర్ అన్న ఈ ప్రమోషన్ వీడియోలు చేయడం మీద నాకు అర్థం కాలే. ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఒకసారి చూడు. వాస్తవానికి మనం ప్రమోషన్ చేయం. మీరు ఎప్పుడైనా టీఆర్ టీవీ తెలంగాణ మన ఛానల్లో ప్రమోషన్ చేయడం చూసిరా? మనం ఎప్పుడు ప్రమోషనే చేయం అసలు. ఒకసారి చూడు సుధీర్ అన్న ఏం మాట్లాడుతాడో. సుధీర్ రెడ్డి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. బేసిక్ ఈ రోజుల్లో చాలా మంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కి ఎంతో మంది దగ్గరికి వెళ్తూనే ఉంటారు, కానీ పర్ఫెక్ట్ గా మనల్ని ఎవరు తగ్గిస్తారు అనేది కొన్ని డౌట్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇవాళ నేను మీ ముందరికి సీనియర్ న్యూట్రిషన్ డాక్టర్ వెన్నెల గారి దగ్గరికి తీసుకొచ్చా అండి. మరి ఏంటి వెన్నెల గారి జర్నీ అండ్ ప్రస్తుతం వెయిట్ లాస్ లో మనకున్న చాలా డౌట్స్ కూడా ఉంటాయి కదా, వాటన్నిటి మీద వెన్నెల గారిని అడిగి ప్రతి ఒక్క సజెషన్ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సుధీర్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. మిమ్మల్ని చూసాక ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో నాకు మీ గురించి ఎప్పటి నుంచో చూస్తున్నాను సోషల్ మీడియాలో. అంటే చాలా మంది మేము ఇంత తగ్గాం అంత తగ్గామని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ కమెంట్ సెక్షన్ లో మేము కూడా వెళ్ళి తగ్గామని చెప్పే ఆడియన్స్ కూడా క్రియేట్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. ఇంత మంచిగా చెప్పిన తర్వాత నా సొంటలు ఇన్ఫ్లుయెన్స్ గారా చాలా అద్భుతంగా ఉందండి. చాలా మంది కామెంట్లలో కూడా పెడుతున్నారు, మేము డైట్ ఫాలో అవుతాం, మేడం చెప్పేటటువంటి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతామని చెప్పి చెప్తున్నారు.
కామెంట్లో కూడా అద్భుతమైన కామెంట్లు పెడుతురని చెప్పి సుధీర్ అన్నకి ఇంత మంచిగా చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలి, డైట్ తీసుకోవాలని అనుకోరా? ఎవరైనా అనుకుంటారు కదా. సుధీర్ అన్న ఏమో పాజిటివ్ వీడియో చేసిండు, వాళ్ళకి ప్రమోషన్ వీడియోలు చేసిండు 3 వీడియోలు. నేను ఈ వీడియో చూసిన తర్వాత కొంత డెప్త్గా ఫాలో అయినా. అసలు సుధీర్ రెడ్డి అన్న కథ ఏంది, సుధీర్ రెడ్డి అన్న ఎందుకు ప్రమోషన్ చేసిండు, మళ్ళీ ఎందుకు ఇదే సుధీర్ రెడ్డి వీళ్ళపైన నెగిటివ్ వీడియో చేసిండు, అసలు ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏం జరిగిందని చెప్పి కొంత నేను ఎంక్వైరీ చేసే కార్యక్రమం చేసిన. కొంత నేను ఛానల్ మొత్తం కూడా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేసిన. దాంట్లో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు ఉంటాయి చూడుర్రి. ఇదే సుధీర్ రెడ్డి నేను ఇప్పుడు చూసినటువంటి వీడియో, నేను ఇప్పుడు ఏదైతే వీడియో మీకు చూపించినో ఆ వీడియో సుధీర్ రెడ్డి ఎప్పుడు చేసింది తెలుసా? 22 మే 2024 సుధీర్ రెడ్డి చేసినటువంటి వీడియో 22 మే 2024 దాదాపు 4 లక్షల మంది చూసిరు ఈ వీడియో. 4 లక్షల మంది ఏమని పెట్టిండు? మతిపోగొడుతున్న డైట్, 12 కిలోల బరువు తగ్గాను, ఉదయం ఆ ఒక్క పని చేయండి, బిఫోరు ఆఫ్టరు. సుధీర్ రెడ్డి చేసినటువంటి ప్రమోషన్ వీడియో వి స్పార్కిల్ గురించి ఇంత అద్భుతంగా పెట్టిండు టైటిల్, ఇంత అద్భుతమైన టైటిల్. మళ్ళీ ఇక్కడ మీరు చూడాలి, డాక్టర్ కే వినిలా, డాక్టర్ కే వినిలా. మనం తర్వాత మాట్లాడుకుందాం, అసలు డాక్టర్ అనేటటువంటి కథ ఏందనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. డాక్టర్ కే వినిలా ఆన్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అండ్ టిప్స్. ఎవరు? సుధీర్ రెడ్డి పెట్టినటువంటి తమ్లైన్. ఇదే వీడియో నేను ఇప్పటిదాకా మీకు చూపించే ప్రయత్నం చేసిన. చాలా అద్భుతం అండి, చాలామంది పొగుడుతుర్రండి అని చెప్పి ఆయన పొగడతలతో వర్షం కురిపించిండు, పొగడతల వర్షం కురిపించిండు. వినిలా గారిని పొగుడుతూ మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అదే వీడియో చూసిన తర్వాత నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినా, పోయొద్దాం ఒకసారి చూద్దాం మరి ఎట్లుంటుందో అని చెప్పి. మళ్ళీ నేను ఎందుకు ఆగిపోయినా, నా లెక్క చాలామంది ఆగిపోయారట. ఎందుకు ఆగిపోయారు అనేది కూడా చెప్తా. సో ఈ వీడియో ఆయన ఎప్పుడు మే 22, 2024లో చేసినటువంటి వీడియో. రైట్, ఈ ఒక్క ప్రమోషన్కి సంబంధించిన వీడియోనే కాదు, సుధీర్ అన్న 2-3 ప్రమోషన్ వీడియోలు చేసిన ఒకటే ఇయర్లో, ఒకటే సంవత్సరంలో 2-3 ప్రమోషన్ వీడియోలు. ప్రమోషన్ వీడియోలనే అంటున్నా, ప్రమోషన్ వీడియోలే. ఆయన అక్కడికి పోయి ఉన్నది చెప్పడం, నిజాయితీగా చెప్పడం కాదు, ప్రమోషన్ వీడియోలే. ఎందుకంటే సుధీర్ రెడ్డి ఆ వీడియోలో వినిలా స్పార్కిల్ వాళ్ళ నెంబర్ వేస్తాడు, తర్వాత సుధీర్ రెడ్డి ఆయన నెంబర్ వేసుకుంటాడు, ఇంటర్వ్యూలు కావాలంటే అని చెప్పి ప్రమోట్ చేసుకుంటాడు, తర్వాత వాళ్ళకి సంబంధించిన లొకేషన్ అదొకటి ఇదోటి పెడతాడు ఆ వీడియోలో. అంటే ప్రమోషన్ కాదా? ప్రమోషన్ అన్నట్టే కదా. మనం ప్రమోట్ చేస్తామా? జర్నలిస్టులం ఉన్నట్టు చెప్తాం. ప్రమోషన్ చేయడం ఏంది? సుధీర్ టాక్స్ అని పెట్టుకొని ప్రమోషన్ వీడియో. ఇది ఒకటే కాదు, ఇగో ఇంకోటి ఉన్నది మీకు చూపిస్తావు, ఇంకో వీడియో కూడా ఉంటుంది. ఎప్పుడు ఆగస్టు 17వ తారీఖు 2024 6,000 మంది చూసిన వీడియో. ఏమని పెట్టండి తెలుసా టైటిల్? ఇగో, నేను 145 కేజీల నుంచి 115 కేజీలు తగ్గిన, రోజు ఉదయం రాత్రి ఈ 3 పనులు చేస్తే చాలు, బిఫోరు ఆఫ్టరు. ఆయన పెట్టినటువంటి వీడియో ఎప్పుడు ఆగస్టు 17వ తారీఖు 2024. మరి ఇంత అద్భుతంగా ఉన్నదని నువ్వే చెప్పినావు కదన్నా. ఇంత తగ్గిరు, అట్లా తగ్గిరు, ఇట్లా తగ్గిరు అని చెప్పి నువ్వే కదా, ఈ డైలాగులు కొట్టి నువ్వే కదా, నీ దాంట్లో నీ ఛానల్లో పెట్టుకున్నటువంటి తంబు ఇదే కదా. నేనేం పక్కన దాంట్లోకి వెళ్ళి చూపించి తెస్తలేను కదా. నీ దాంట్లో పెట్టుకున్నటువంటి టైటిల్స్, నీ దాంట్లో పెట్టుకున్నటువంటి వీడియోలు ఇవన్నీ మీ దాంట్లోనే కదా. ఫస్ట్ వీడియో ఏమో ఇగో మతి పోగొడుతున్న డైట్ అని పెట్టిండు, మతి పోగొడుతుంది అద్భుతంగా ఉంది డైట్ అని పెట్టిండు. ఇక్కడ చూస్తేనేమో 145 కేజీల నుండి ఏకంగా నేను 115 కేజీలకు వచ్చినా అని చెప్తాడు. ఇక్కడ ఇంకో టైటిల్ పెడతాడు. ఇది ఒకటే కాదు, ఇంకోటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తేగో. నిజం చెప్తున్నా, 45 రోజుల్లో 10 కేజీలు తగ్గాను. నా ఆలోచన ఎప్పుడు డైట్ పైనే, డబ్బు కాదు, కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు కొందరు అట. ఇది ఇంకో వీడియో. ఎప్పుడు 22 జూలై 2024, 22 జూలై 2024, మే, జూలై, ఆగస్టు వరుసగా నెలాగి ఇట్లా 3 నెలలు 3 వీడియోలు చేసిండు. ఆయన ఛానల్లోనే ఆయన ప్రమోషన్ చేసుకున్నాడు. నేను కూడా నిజమే అనుకున్నా, వినిలా స్పార్కిల్ అద్భుతం, సూపర్, ఫెంటాస్టిక్ అనుకున్నా. నేను కూడా పోదామని అనుకున్నా. సీన్ కట్ చేస్తే సుధీర్ అన్న ఏం చేసిండు తెలుసా? 3 వీడియోలలో ప్రమోషన్ చేసింది ఆయన ప్రమోట్ చేసిండు, ఆయన అద్భుతంగా ఉందని చెప్పిండు. సీన్ కట్ చేస్తే ఇగో ఇక్కడ ఏం పెట్టిండు చూడు ఆయన ఛానల్లో. డాక్టర్ వెనిలా కొండపల్లి ఫేక్ డాక్టరేట్ ఎక్స్పోజ్డ్, పర్మనెంట్ మేకప్ క్లినిక్. ఇక్కడ చూడు టైటిల్లో, ట్రూత్ ఎక్స్పోజ్డ్, వినిలా కొండపల్లి ఈజ్ నాట్ ఏ డాక్టర్ అని చెప్పి, పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని చెప్పి చాలా క్లియర్గా ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు. ఒక ఇంటర్వ్యూ పెట్టుకున్నాడు. ఇగో డాక్టర్ వెనిలా కొండపల్లి ఫేక్ డాక్టర్ అట. ఫేక్ డాక్టర్కి క్వశ్చన్ మార్క్ కూడా లేదు, మళ్ళా డైరెక్ట్ ఆయనే చెప్తున్నాడు ఫేక్ డాక్టర్ అని చెప్పి ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు. ఫేక్ డాక్టర్ అన్నప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి, ఆమె ఫేక్ డాక్టర్ అయింది, ఆమె చదువుకున్నదా చదువుకోలేదా, ఆమె ఏం చేసింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వెనిలా స్పార్కిల్లో ఏం నడుస్తున్నది, ఆ వి స్పార్కిల్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు ఉన్నారా లేదా, ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత పెట్టాలి. మనకేం ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఇగో ట్రూత్ ఎక్స్పోజ్డ్, వినిలా కొండపల్లి ఈజ్ నాట్ ఏ డాక్టర్, డైరెక్ట్ ఆన్సరే పెట్టిండు.
ఈజ్ నాట్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్ కాదట, డైరెక్ట్ ఈయనే ఆన్సర్ చెప్తాడు. మనం ఎట్లా చెప్తాం ఆన్సర్? మనకి ఏం తెలియంది? ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా, తెలుసుకొని మనం ఎట్లా పెడతాం డాక్టర్ కాదని చెప్పి. ఎప్పుడు చేసిండు ఈ వీడియో? 17 ఏప్రిల్ 2025. 17 ఏప్రిల్ 2025. అసలు వినిలా అనేటటువంటి మహిళ ఆమె డాక్టరే కాదని చెప్పిండు. ఆమెకు సంబంధమే లేదు, ఆమె ఎట్లా న్యూట్రిషన్, ఆమె ఎట్లా డైటీషియన్ అని చెప్పి క్వశ్చన్ చేసిండు. ఆయన ఛానల్లోనే పెట్టిండు. ఒక గెస్ట్ వచ్చిన గెస్ట్ ఇంటర్వ్యూ చేయించిండు. సో ఇక్కడ మీరు చూసిరు కదా, ఎప్పుడు 17 ఏప్రిల్ 2025 రోజు వీళ్ళు ఏం చేస్తారు? ఫేక్ డాక్టరేట్ అని చెప్పి ఇక్కడ ఈ వీడియో చేస్తారు. ఈ వీడియో దాదాపు 1.2 మిలియన్ అవుతుంది, అంటే 12 లక్షల మంది ఈ వీడియో చూస్తారు. నెక్స్ట్ డే వినిలా గారు ఇంటర్వ్యూ ఇస్తారండి. వినిలా గారు ఇంటర్వ్యూ ఇస్తారు. ఎప్పుడు? 18 ఏప్రిల్ 2025. ఏది 17 ఏప్రిల్ 2025 ఏమో ఫేక్ డాక్టర్ అని చెప్పి సుధీర్ రెడ్డి ఎక్స్పోజ్ చేస్తాడు వీడియోలో. ఫేక్ డాక్టరు, అసలు ఆమె డాక్టరే కాదు, వినిలా స్పార్కిల్ ఫేకు, దాంట్లో డాక్టర్లే లేరు, వాళ్ళే ప్రిస్క్రిప్షన్ ఇస్తురు, వాళ్ళే మందులు రాస్తురు, గోళీలు రాస్తురు అని చెప్పి చెప్తాడు. సీన్ కట్ చేస్తే 18 ఏప్రిల్ 2025 ఆమెతో ఇంటర్వ్యూ చేస్తాడు. వినిలా గారు వచ్చిర్రు, ఆమె వచ్చి ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పిర్రు, ఆమె ఎమోషన్ అయ్యిర్రు, ఆమె గురించి ఆమె మాట్లాడింది, ఆమె ఫేక్ ఆర్ రియలా చెప్పుకున్నది, ఆమె అన్నీ కూడా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ వీడియోలో గంట సేపు వీడియో ఏదో ఉంది ఆ ఇంటర్వ్యూ. తర్వాత సుధీర్ రెడ్డి కూడా అన్ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడిగిండు, ఆయనకున్న డౌట్స్ అన్నీ అడిగిండు, ఆమె కూడా అన్నీ చెప్పినట్టున్నది. ఆమె దాంట్లో చెప్పింది నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరని కూడా చెప్పింది ఆమె. ఏమేంటంటే తెలుసా టైటిల్? వాట్స్ హ్యాపెనింగ్, రీల్ వర్సెస్ రియల్ ఐడెంటిటీ ఎక్స్ప్లెయిన్డ్. రీల్ వర్సెస్ రియల్ ఐడెంటిటీ, వెనిలా కొండపల్లి రివీల్స్ ద ట్రూత్ బిహైండ్ హర్ డాక్టరేట్ సుధీర్ టాక్స్ అని పెట్టి 1.5 మిలియన్ 15 లక్షల మంది వినిలా గారు వీడియో చూసినారండి. వినిలా గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో దాదాపు 15 లక్షల మంది చూసినారు. ఫస్ట్ ఏమో 12 లక్షల మంది మొత్తం ఫేకు, ఆ మొత్తం క్లినికే వేస్ట్ అని చెప్పి చేసినటువంటి వీడియో చూసారు. తర్వాత నెక్స్ట్ రోజు వెంటనే వినిలా గారు వచ్చారు, వినిలా గారితో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ వినిలా గారు మొత్తం ఇచ్చారు. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం జర్నలిస్టులం బేసిక్గా? ఇప్పుడు ఏదైనా అవినీతి జరిగిందనుకో, అవినీతిని మనం ఎక్స్పోజ్ చేస్తాం. ఫలాని కాడ ఇంత కుంభకోణం జరిగింది, ఆయన ఫ్రాడ్ చేసిండు, అక్కడ అవినీతి జరిగింది, అది ఫేక్, ఇది ఫేక్ అని చెప్పి మనం ఎక్స్పోజ్ చేస్తాం. ఎక్స్పోజ్ చేసి అవన్నీ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ పదే అదే వీడియోలు చేసుకుంటున్నాం. ఒకటే పనిలో మనం ఉండము కదా, 100 ఇష్యూస్ వస్తాయి. 100 ఇష్యూస్ని మనం కవర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎంతసేపు అదే పని. ఇప్పుడు వినిలా గారు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మొత్తం పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు వినిలా స్పార్కిల్ గురించి మళ్ళీ వీడియో లేదు. ఇక వినిలా స్పార్కిల్ గురించి మళ్ళీ వీడియో చేయలే. ఇక అసలు మాట్లాడని కూడా ఇప్పటిదాకా స్టిల్ నవ్వు ఇప్పటిదాకా ఆమె కొంచెం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే 17వ తారీఖు ఫేక్ డాక్టర్ అని చెప్పి వీళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు, 18వ తారీఖు ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇక ఇప్పటిదాకా ఇంటర్వ్యూ లేదు, కథ లేదు. ఇప్పుడు మే అయిపోయింది, మే మొత్తం అయిపోయింది, జూన్కి వచ్చింది. ఇప్పటిదాకా ఒక ఇంటర్వ్యూ లేదు, ఆమె గురించి మాట్లాడేది లేదు, ఏం లేదు. అంటే ఆమె నిజమా అబద్ధమా, ఆమె రియలా ఫేకా నిర్ధారణ లేదు. మరి ఎవరు చెప్పాలి? మరి ఫేకా రియలా అని చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు ఆమె వచ్చింది, ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని వెళ్ళిపోయింది. ఇంకో వీడియో ఇప్పటిదాకా సుధీర్ టాక్స్లో రాలే, ఒక్క వీడియో కూడా రాలే. అంటే ఒక రోజేమో నెగిటివ్ చెప్తారు, ఇంకో రోజు ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆమె గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, వినిలా స్పార్కిల్కి పోవాలన్నా వద్దా ఉండదు, మరి జనాలను నమ్మాలన్నా నమ్మొద్దా ఉండదు, ఏముండదు. ఇక అంతే. ఇక ఇంటర్వ్యూ అయిపోతే కథమన్నట్టే. మళ్ళీ ఇప్పటిదాకా ఒక్క దాంట్లో మాట్లాడు. మళ్ళీ ఏం చేసింది తెలుసా సుధీర్ రెడ్డి? ఇగో 5th మే 2025, మే 5th 2025 ఇగో ఇంకొక వీడియో చేసిండు. వాట్స్ గోయింగ్ ఇన్ వీకేర్, ఫేక్ క్లినిక్స్ ఇన్ మార్కెట్, స్ట్రాటజీ ఎక్స్పోజ్డ్ అని చెప్పి పెట్టిండు. దీంట్లో ఏం చేసిండు తెలుసా? వినిలా గారి ఫోటో పెట్టిండు, వినిలా గారి ఫోటో మళ్ళీ పెట్టిండు. ఇప్పుడు ఆమె ఆల్రెడీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అంత అయిపోయింది. మళ్ళీ ఆమె ఫోటో పెట్టిండు. ఎప్పుడు పెట్టిండు? 5 మే 2025. అంటే ఏప్రిల్ నుండి మే 5వ తారీఖు దాకా ఆమె గురించి టాపిక్ లేదు, ఆమె గురించి మాటలు లేవు. నాకు తెలిసి దీంట్లో కూడా ఈమె గురించి మాట్లాడలే కావచ్చు, ఈ వీడియోలో కూడా ఈమె గురించి మాట్లాడలే కావచ్చు, కేవలం ఫోటో మాత్రమే పెట్టిండు. వీకేర్కి సంబంధించిన ఇష్యూలో కూడా వినిలా గారి ఫోటో పెట్టిండు. ఈయన చెప్పేది ఏంది ఇప్పుడు? ఫేక్ అన్నట్టేనా? అంటే వినిలా గారిని నమ్మొద్దు అన్నట్టేనా జనాలు? నీ ఛానల్లో ఇంకా వినిలాను ఆమె ఫోటో పెట్టుకుంటూ బ్లాక్ అండ్ వైట్లో ఐస్కి బ్లాక్ కలర్ పెట్టుకుంటా ఉంటే అంటే జనాలు ఏమనుకోవాలి? ఆమె నమ్మొద్దు అనుకోవాలన్నా, నమ్మాలనుకోవాలన్నా, ఏమనుకోవాలి? అసలు మీ స్ట్రాటజీ ఏంది? ఏమైనా ఆశిస్తురా? అట్లేమన్నా చెప్పండి పబ్లిక్కి. అరే 10-15 లక్షల మంది మీ వీడియో చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నావు? వాళ్ళకి వాస్తవం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు అసలు?
ఆమె వచ్చింది, ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఆమె ఫోటో ఇక్కడ పెట్టిండు. 5 మే 2025, 5వ తారీఖు మే పెట్టిండు. అసలు ఆమె నమ్మాలన్నా వద్దా చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి ఫస్ట్. నేను అడుగుతున్నా సుధీర్ రెడ్డిని, ఇప్పుడు వినిలా స్పార్కిల్తో ప్రాబ్లమా, వినిలాతో ప్రాబ్లమా మీకు? ఇప్పుడు వినిలా గారు ఆమె డాక్టరేట్ చేయలేదు, ఆమె చదువుకోలేదు, ఆమె ఏ కోర్సు చేయలేదని మీకు ప్రాబ్లమా? లేకపోతే వినిలా స్పార్కిల్లో, వి స్పార్కిల్లో ఆ క్లినిక్లో సరైన ఎక్విప్మెంట్స్ లేదని మీ ప్రాబ్లమా? లేకపోతే దాంట్లో డాక్టర్ లేడని మీ ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంది అసలు? మీ ప్రాబ్లం పర్టికులర్గా చెప్పాలి కదా. ఇప్పుడు వినిలా గారు ఒకవేళ చదవకపోతే ఆమె డాక్టర్ అని పెట్టుకుంది అని మీరే అంటున్నారు. ఆమె అసలు చదువుకోలేదు, ఆమె డాక్టర్ అని పెట్టుకుంది, ఎట్లా పెట్టుకుంటుంది ఆమె డాక్టర్ అని చెప్పి మీరే క్వశ్చన్ చేశారు. సుధీర్ రెడ్డి నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆమె డాక్టరే కాదు అని చెప్పి నీ దాంట్లో నువ్వే తమ్ము పెట్టినావు కదా. ఇగో డాక్టర్ వినిలా కొండపల్లి ఫేక్ డాక్టరేట్ నువ్వే పెట్టుకున్నావు కదా, డిఆర్ అనేటటువంటి ఇదో ఈ పేరును కూడా కొట్టేసిండు రెడ్ కలర్ మార్క్ తోటి. ఇదే సుధీర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఇగో ఒకసారి ఇది కూడా విన్నాడు. ఫస్ట్ వీడియోలోనే మీకు చూపించిన, కానీ మళ్ళీ మీకు క్లారిటీ కోసం వినిపిస్తా చూడు. నేను మీ ముందరికి సీనియర్ న్యూట్రిషన్ డాక్టర్ వెన్నెల గారి దగ్గరికి తీసుకొచ్చా అండి. విన్నారా? ఆమె డాక్టర్ కాదని వీళ్ళే చెప్తారు. ఇప్పుడు డాక్టర్ వినీలా దగ్గరికి తీసుకొచ్చినా అండి అని చెప్పి సుధీర్ రెడ్డి అంటాడు. మరి ఆమె డాక్టర్ కానప్పుడు సుధీర్ రెడ్డి ఏం చేయాలి? పాత వీడియోలు ఉన్నాయి కదా, నువ్వు ప్రమోషన్ చేసేటటువంటి వీడియోలు ఉన్నాయి కదా, ఇవి ప్రైవేట్లో పెట్టాలి. ఆమె ఫేక్ డాక్టర్ అయినప్పుడు, వినిలా స్పార్కిల్ ఫేక్ అయినప్పుడు మీరేం చేయాలా? మీరు గతంలో చేసేటటువంటి ఏదైతే ఈ ప్రమోషన్ వీడియోస్ ఉంటాయో, ఈ ప్రమోషన్ వీడియోస్ అన్నీ కూడా మీరు డిలేడ్ అన్న చేయాలి, లేకపోతే ప్రైవేట్లో అన్న పెట్టాలి, మార్పులు చేర్పులన్న చేయాలి. మీరు చేసేటటువంటి ప్రమోషన్ వీడియోలలో కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పిన డాక్టర్ కే వినిలా, మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పినా కదా. అసలు డాక్టరే కాదు ఆమె అని చెప్పి టైటిల్ పెట్టినటువంటి సుధీర్ రెడ్డికి చెప్తున్నా, మరి నువ్వు గతంలో చేసినటువంటి వీడియోలకు డాక్టర్ కే వినిలా అని చెప్పి ఎట్లా పెట్టుకున్నావు? తర్వాత ఆమె డాక్టర్ కాదని నీకు తెలిసినప్పుడు నువ్వు నెగిటివ్ వీడియో చేసేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇవి చేంజ్ చేయాలి కదా. మరి ఇవి చేంజ్ చేయాలని మీకు ముందు తెలియదా? అంటే జనాలు ఎడ్డిగోరేలా? జనాలు మిమ్మల్ని నమ్మి మీ వీడియో చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా? అంటే మా ఆసంటోళ్ళు ఇక గొర్రెలు ఏం కాదు ఏది పెట్టినా చూస్తారు అనుకుంటుర్రా? మరి ఎందుకు చేంజ్ చేయలే? ఇక్కడ డాక్టర్ వినలాని ఎందుకు పెట్టారు గతంలో, ఇప్పుడు ఎందుకు చేంజ్ చేస్తలేరు? మరి ఈ వీడియోలు ఎందుకు ప్రైవేట్లో పెడతలేరు? అంటే నెగిటివ్ చేసేది మీరే, తర్వాత పాజిటివ్ చేసేది కూడా మీరే, తర్వాత ఏం మాట్లాడకుండా సైలెన్స్ ఉండేది కూడా మీరేనా? అంటే ఇప్పుడు నమ్మాలా నమ్మొద్దా వినిలా స్పార్కిల్ని? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా మీకు చూపిస్తా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇగో ఇంకొకటి ఇక్కడ చూడండి, హెచ్కే అని చెప్పి ఒక కొత్త పంచాయతీ వచ్చింది. వినిలా స్పార్కిల్ పోయింది, హెచ్కే అని చెప్పి వచ్చింది. హెచ్కేకి సంబంధించినటువంటి పర్మనెంట్ మేకప్ వాళ్ళు కూడా అట్లనే చేసిరు, వాళ్ళు కూడా పెద్ద స్కామ్ చేసిరు అని చెప్పి, వాళ్ళ దగ్గర అసలు డాక్టర్లే లేరు, వాళ్ళ దగ్గర అసలు మొత్తం ఫేక్ నడుస్తుంది, వాళ్ళు చేసే వ్యవహారమే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళపైన కూడా అనేకమైనటువంటి వీడియోలు చేసిండు. తర్వాత నేను కొంత చూసిన, ఈ వెనిలా స్పార్కిల్ నేను ఫాలో అయిన తర్వాత హెచ్కే అని వచ్చింది. దీంట్లో హెచ్కే కూడా ఓపెన్ చేసి చూసిన, సుధీర్ అన్న ఏం చెప్తున్నా హెచ్కే గురించి అని చూస్తే, నేను చూసినటువంటి వీడియో పొద్దుగా బాగా దేవులాడిన, సుధీర్ టాక్స్లో దేవులాడితే ఆ వీడియో లేదు. ఏమైంది? ఆ వీడియోని చూస్తే ప్రైవేట్ పెట్టిండు. మరి ప్రైవేట్ ఎందుకు పెట్టాలి? సుధీర్ రెడ్డి చేసినటువంటి హెచ్కే మీద చేసిన క్లియర్ కట్ వీడియో ఎందుకు ప్రైవేట్ పెట్టాలి? ప్రైవేట్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దేనికి ప్రైవేట్ పెట్టాలి? ఎట్లా ప్రైవేట్ పెట్టినావు? హెచ్కే అనేది కూడా క్లినిక్ ఫేక్ అట్టి ఇట్లా మాట్లాడినప్పుడు ఎందుకు ప్రైవేట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటున్నా. దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ దాంట్లో లేదు, మీ ఛానల్లో వీడియో నేను చూసిన మొన్న ఒక వీడియో హెచ్కే గురించి, నేను స్టార్టింగ్లో చూసిన వీడియో ఇప్పుడు లేదు ఆ ఛానల్లో, ఎటుపోయింది అంటున్నా. ఎందుకు కనబడకుండా పెట్టిరు అంటున్నా. పోనీ ఇక్కడ ఏం పెట్టిరు చూడరిగో, నిన్ననో మొన్న చేసినట్టు జూన్ 2వ తారీఖు 2025, అంటే నిన్ననో మొన్ననే చేసినట్టు ఏం చేసిరిగో, దాదాపు హెచ్కే డిడ్ 110 CR స్కామ్ ఇన్ 45 days క్వశ్చన్ మార్క్. వాట్ హ్యాపెండ్? మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతుర్రు? మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఏం చేసినా నడుస్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకు? 110 కోట్ల రూపాయలు 45 రోజుల్లో పెద్ద స్కామ్ పాల్పడ్డారు, వీళ్ళు స్కామ్ చేసిరు అని చెప్పి మాట్లాడుతుండ్రు సుధీర్ రెడ్డి. ఇగో సుధీర్ రెడ్డి ఛానల్లోనే సుధీర్ రెడ్డి ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ. మరి ఏది 110 కోట్ల రూపాయల స్కామ్ జరిగినప్పుడు మీరు ఏం చేయాలా? కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్కి. ఇగో ఇంత ఫ్రాడ్ చేసిరు, ఇంత స్కామ్ చేసిరు, జనాల పైసలు ఇవన్నీ, సో జనాలకు ఇచ్చేయండి సార్, ఇగో కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర పోయి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే సుధీర్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఆ 110 కోట్ల రూపాయల స్కామ్ ఆధారాలు ఏమైనా ఉంటే నా నెంబర్ నీ దగ్గర ఉంటుంది, నాకు ఫోన్ చేయి, లేదా నాకు మెసేజ్ పెట్టు. ఇద్దరం పోదాము సర్కార్ దగ్గరికి, గవర్నమెంట్ దగ్గర పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడదాము, అధికారులతో మాట్లాడి మరి ఈ 110 కోట్ల రూపాయల స్కామ్ అట సార్, మస్తు పైసలు ఉన్నాయట వాళ్ళ తానా, మరి ఈ పైసలన్నీ మనం ప్రజలకు పంచుతాం సార్, ప్రజల పైసలే కదా,
వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళతో మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాంపా ఇద్దరం పోయి, నీ దగ్గర ఆధారాలు ఉంటే. అంటే ఇష్టానుసారంగా జనాలు నమ్ముతురు కదా, చూస్తురు కదా అని చెప్పి ఏది పడుతుందేనా, ఏది పడుతుంది? 110 కోట్ల రూపాయల స్కామ్ ఏడ జరిగింది? మరి ఆధారాలతో చూపి అయిపోతుంది కదా. హెచ్కే కూడా ఫేక్ అన్నప్పుడు ఆధారాలు ఉండాలి కదా, అన్నీ చూపి. అన్ని వీడియోలు ఈయనే పెడతాడు, ఈయనే ప్రైవేట్లో పెట్టుకుంటాడు, ఈయనే పాజిటివ్ చేస్తాడు, ఈయనే నెగిటివ్ చేస్తాడు, నమ్మించేటట్టు చేస్తాడు, నమ్మినట్టు చేస్తాడు, అంతా ఈయన ఇష్టం. ఇక ఈయన ఏం చెప్తే అది నమ్మాలి. భారతదేశంలో నా అంత పెద్ద వ్యక్తే లేడు అనుకుంటాడో ఏమో, లేకపోతే నేను ఒక్కనే స్కాములు అన్ని బయట తీస్తాను, మీతో అంతా వేస్ట్ అనుకుంటాడో ఏమో. ఏది పడుతుందే ఇక. మరి ఎక్కడ పోయినాయి పైసలు, ఎటు పోయినాయి అంటున్నా నేను. 110 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి 45 రోజులలో? నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు, లేకపోతే ఇద్దరం కలిసి పోదాంపా, గవర్నమెంట్ దగ్గర పోదాం, సెక్రటేరియట్ పోదాం, కూర్చుందాంపా. అక్కడ ఏ అధికారి ఉంటే అధికారితో మాట్లాడదాం, కంప్లైంట్ ఇప్పిద్దాం, తెరపైకి తీసుకొద్దాం, 110 కోట్ల రూపాయలు జనాలకు పంచుదాంపా. ఏముండవు ఇక. ఇంకా చూడు, ఇంకా అద్భుతంగా ఉంటాయి వీడియోలు. ఇగో ఈ వీకేర్ గురించి చేసిండు, వీకేర్ గురించి కూడా వీడియోలు చేసిరు, ఫోటోలు పెట్టిరు. ఆల్రెడీ మీకు ఆ విషయం గురించి చెప్పిన. మీకు ఈ విషయం చెప్పాలి. ఇగో ఐ వాస్ ఎఫెక్టెడ్ బై హెచ్కే క్లినిక్ వైజాగ్, ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్డ్. ఇగో ఫ్రమ్ పేషెంట్ టు విక్టిమ్. తర్వాత ఆ పేరు నేను ఎక్కడ చెప్పట్లేదు. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎట్ హెచ్కే క్లినిక్ వైజాగ్ ఎక్స్పోజ్డ్ అట. సుధీర్ టాక్స్లో వచ్చినటువంటి వీడియో 24 మే 2025 ఆయన చేసినటువంటి వీడియో. ఇప్పుడు ఒక బాధితురాలు సుధీర్ రెడ్డి దగ్గరకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మన దగ్గర ఎవరైనా బాధితురాలు వస్తే యాజ్ అ జర్నలిస్ట్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆ బాధితురాలు వర్షన్ తీసుకుంటాం. మన ఛానల్లో అయినా కూడా మనం ఆ వర్షన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి తోలుతాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాం. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని తీసుకుంటాం, ఏం జరిగింది అనేది కొంత మనం క్లారిటీ తీసుకుంటాం. లేకపోతే ఎవరైనా బాధితురాలు వస్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి తర్వాత మన ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడతాం. మరి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా పోలీస్ స్టేషన్లో? కంప్లైంట్ ఇచ్చిందా పోలీస్ స్టేషన్లో? కంప్లైంట్ ఇచ్చి మీ దగ్గరకు వచ్చిందా? మీ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తే ఏమొస్తుంది? ఆ అమ్మాయి నిజంగా బాధింపబడ్డప్పుడు, ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డప్పుడు, ఈ హెచ్కే క్లినిక్ వల్ల అమ్మాయి ఇబ్బంది పడ్డప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు నన్ను ఫ్రాడ్ చేసిరు, వాళ్ళు మోసగాళ్ళు, ఆ క్లినిక్ కరెక్ట్ కాదని చెప్పి ఫస్ట్ ఆ క్లినిక్ పైన కంప్లైంట్ ఇవ్వాలి. లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఆ క్లినిక్ పైన. మరి ఏం లేకుండా వచ్చి ఇంటర్వ్యూస్ ఏమొస్తుంది అంటున్నా నేను. ఏమొస్తుంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే? పోనీ మీరు సజెషన్ ఇవ్వలేదా? సుధీర్ రెడ్డి ఏం చేసిండు? ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం విషయంలో సుధీర్ రెడ్డి ఏం చేసిండు? ఈ ఇంటర్వ్యూ పెట్టడం తప్ప సుధీర్ రెడ్డి చేసింది ఏంది? ఆ బాధితురాలకు జరిగినటువంటి లాభం ఏంది? ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఇచ్చిరా? పోనీ కంప్లైంట్ ఇచ్చిరా? పిఎస్లో హెచ్కే క్లినిక్ వల్ల ఇబ్బంది అయిన అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చిరా? లేదు. అంటే సుధీర్ రెడ్డి కథ ఇట్లుంటుంది. ఆయనే నిజం అంటాడు, ఆయనే అబద్ధం అంటాడు, సూపర్ అంటాడు, డూపర్ అంటాడు, హిట్ అంటాడు. మరి ఇప్పుడు అన్ని క్లినిక్లు ఫేకు, అన్ని క్లినిక్లు వేస్ట్ అన్నప్పుడు మంచి క్లినిక్ ఒకటి చూపి, ఓ మంచి చూపి అంటున్నా. నేనేమో ఇప్పుడు వినిలా స్పార్కిల్ మంచిది అనుకొని వచ్చే నెల పోదాం అనుకొని అన్ని వీడియోలు చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమె వీడియోలు నేను చూస్తూ ఉన్నా, స్క్రోల్ చేస్తూ ఉన్నా. వీళ్ళు యాక్టర్స్ వస్తురు, పెద్ద సెలబ్రిటీలు వస్తురు, మా ఫేస్ గ్లో అయింది, పర్మనెంట్ మేకప్, లిప్స్టిక్ అంటుర్రు, హెయిర్స్ అంటుర్రు, నేను ఇంత తగ్గిన అంత తగ్గిన, ఒక ఆయన జిమ్ పాడేసుకుని వచ్చిండు, ఇది నిజమే కావచ్చు. మరి పోదాం, మనకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తురు కదా, మరి పెళ్లి చేసుకునే పిల్ల కూడా అరే మంచిగా ఉన్నాడు పోరాడని చెప్పి అనుకుంటుందేమో అనుకొని నేను కూడా పోదాం అనుకున్నా. చూసేసరికి వీడియో చూసినాక ఒకటేసారి డబాల్ అన్నది నాకు. అరే మంచిదే ఈయన అంటాడు, మళ్ళీ షెడ్డది అంటుండేంది, ఇదెక్కడి కథ? మరి ఆ స్పార్కిల్ని నమ్మాలా నమ్మొద్దా, అసలు కథ ఏందని చెప్పి నేనే అనుకున్నా. తర్వాత అంతా వెరిఫై చేసి ఈ డేటా మొత్తం బయటపడ్డది. డాక్టర్ అని ఈయనే పొగుడతాడు, డాక్టర్ కాదని ఈయనే చెప్తాడు. అసలు న్యూట్రిషన్స్కి ఈ ఎవరైతే వీళ్ళు ఉంటారో డైటీషియన్స్, న్యూట్రిషన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు డాక్టర్కి వాళ్ళు డాక్టర్ చదవడానికి వాళ్ళకేం సంబంధం ఉండదు అని చెప్పి కొంతమంది నాకు చెప్పారు. నేను కొంత తెలుసుకుంటే వాళ్ళు ఏదో కోర్సు చేయాలన్నట. కోర్సు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యూట్రిషన్ డైటీషియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో కోర్సు చేయాలన్నట. కోర్సు నేర్చుకున్న తర్వాతనే ఆ కోర్సు వాళ్ళు చెప్పాలన్నట బయట, కోర్సు చేసిన తర్వాతనే. కానీ వాళ్ళు డాక్టర్ చదవాల్సిన పర్టికులర్ అవసరం లేదు అని కొంతమంది అంటారు. తర్వాత ఈ పర్మనెంట్ మేకప్, హెచ్కే పర్మనెంట్ మేకప్ అని ఇంకో వీడియో చేసింది కదా, నేను కూడా అనుకున్నా పర్మనెంట్ మేకప్కి పోదామని. ఆ హెచ్కే కూడా అనుకున్నా పాడై, ఆ హెచ్కే కూడా చూసిన, సూతిట స్క్రోల్ చేస్తుంటే అవి కూడా వచ్చినాయి. ఫస్ట్ వినిలా అనుకున్నా, వినిలా పైన వీడియోలు వచ్చేసరికి హెచ్కే అనుకున్నా. హెచ్కే ఏదో కొత్త ఆఫీస్ పెట్టిరట, కొత్తది ఏదో పెట్టిరట హాస్పిటల్, పెడితే పోదాం అనుకున్న లేపు హెచ్కే మీద కూడా వీడియో చేసిండు. హెచ్కే మీద కూడా అదే వచ్చింది వీడియో. తర్వాత ఇక బ్యాక్ టు బ్యాక్ వీకేరు, లయరు, గియర్ అన్నీ. ఇక అంటే మంచిదని ఈయన అంటాడు, చెడ్డదని ఈయన అంటాడు. మళ్ళీ నేను అడిగేది ఏంది సుధీర్ రెడ్డిని, నువ్వు చేసినటువంటి వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సింది వచ్చింది, ఎందుకు ఛానల్కి వెళ్ళి తీసేయాల్సింది వచ్చింది,
ఎందుకు ప్రైవేట్ పెట్టినావు? ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నువ్వు హెచ్కే పైన చేసినటువంటి వీడియో ఎందుకు ప్రైవేట్ చేసినావు? వినిలా స్పార్కిల్ని పొగిడినటువంటి నువ్వు ఎందుకు నెగిటివ్ చేయాల్సిన అవసరం వచ్చింది? తర్వాత వినిలా ఫేక్ డాక్టర్ అని చెప్పినటువంటి నువ్వు నెక్స్ట్ డే ఆమెతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేకపోయినావు వినిలా స్పార్కిల్ పైన? చేయకపోవడానికి గల కారణం ఏంది? ఆన్సర్ చెప్పు. పిన్ టు పిన్ దీనికి సమాధానం చెప్పు. పోనీ ఇప్పుడు ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నటువంటి నువ్వు మరి కరెక్ట్ ఏదో నువ్వే చెప్పు. ఇప్పుడు అద్భుతమైనటువంటి వ్యక్తులను కూడా నువ్వు తీసుకొచ్చి మాట్లాడిస్తావు కదా. సో ఇట్లా ఈ డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఈ డైట్ అని చెప్పి నువ్వు మాట్లాడిస్తావు కదా. మరి ఒక మంచి క్లినిక్ వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయి, వాళ్ళని నమ్మిపోతాం. రేపటి రోజు ఈయనే మంచి క్లినిక్ అని చెప్పి ఇంటర్వ్యూ చేసినా నమ్మేటట్లేదు. ఎల్లుండి మళ్ళీ వీళ్ళు ఫేక్ అని చెప్తాడు, ఇవాళ మంచిదని చెప్తాడు, రేపు ఫేక్ అని చెప్తాడు అదే క్లినిక్ని. ఎట్లా నమ్మాలి సుధీర్ రెడ్డిని అంటున్నా? సుధీర్ రెడ్డిని ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్మాలి? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే సుధీర్ రెడ్డికి క్లినిక్లతో ప్రాబ్లమా, అలా పనిచేసే డాక్టర్లతో ప్రాబ్లమా, వాళ్ళు ఉన్న ఎక్విప్మెంట్స్ తోటి ప్రాబ్లమా, అసలు ఏం ప్రాబ్లం అనేది అర్థమైతలేదు. ఇప్పుడు ఒకవేళ వినిలా గారితో ప్రాబ్లం అయితే వినిలాతో ప్రాబ్లం అని చెప్పాలి. లేకపోతే అసలు మొత్తం ఎక్విప్మెంట్సే లేవు, దాంట్లో ఎక్విప్మెంట్స్ లేకుండా నడుపుతుంటే ఎక్విప్మెంట్స్ గురించి చెప్పాలి. డైట్ ఫుడ్ ప్రాపర్గా లేదంటే డైట్ గురించి చెప్పాలి. కానీ మొత్తమే క్లినిక్ ఫ్రాడ్ అంటాడు, క్లినికే వేస్ట్ అంటాడు. అదేందో అర్థం కాదు. కొన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి సుధీర్ అన్న. అర్థమయ్యేటట్టు చెప్తే మాసంటోనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు నువ్వే చెప్పు, అర్థమవుతుంది, ఓ పని అయిపోతుంది కదా. అసలు నువ్వు చెప్పొద్దు కానీ నువ్వు చెప్పు, ఏది రైట్ ఏది తప్పు అనేది మనం చెప్పనీకు ఉండదు. కానీ నువ్వు చెప్పు ఒక పని అవుతుంది. ఇక అన్నీ నువ్వే కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుండి ప్రమోషన్ వీడియోలు నువ్వే చేస్తావు, మళ్ళీ డిగ్రేడ్ నువ్వే చేస్తావు, ఎంకరేజ్ నువ్వే చేస్తావు, అన్నీ నువ్వే చేస్తావు. కాబట్టి మరి ఆ డైట్ ఏం తీసుకోవాలి అది కూడా నువ్వే చెప్పు. గట్లనే ఏ క్లినిక్ పోయి ఏ క్లినిక్లో డైట్ తీసుకోవాలి, మరి ఏడికి పోవాలనేది కూడా నువ్వే చెప్పు. ఇవన్నీ నువ్వే చెప్పు. ఈ వెల్నెస్ ప్రోగ్రాంలకి ఏడు అటెండ్ కావాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చెయ్యి. ఒకటి రెండా ఓ మస్తు ఉన్నాయి సుధీర్ రెడ్డి నాకు సంబంధించినటువంటి ఇవన్నీ నేను మీకు చూపించిన ఆల్రెడీ. ఈ ప్రమోషన్ వీడియోలు, ఆయన చేసినటువంటి కథ, ఆయన వ్యవహారము, ఇవన్నీ కూడా మీకు చూపించిన. ఈ ఏందో మరి 110 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత వీకేర్ గురించి, తర్వాత వైజాగ్ ట్రీట్మెంటు, ఇవన్నీ మీకు చెప్పిన. అందుకే నేను సుధీర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని నమ్మాలా నమ్మొద్దా అనేది మాకు అర్థమవుతలేదు. జనాలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఒపీనియన్ ఒకసారి మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇవన్నీ చూపించిన, టైం వేస్ట్ అయినా సరే ఇవన్నీ ఆధారాలతో చూపించాలనే ఆలోచనతోటి ఇవన్నీ చూపించిన. సుధీర్ రెడ్డిని నమ్మాలా నమ్మొద్దా? సుధీర్ రెడ్డి చెప్పేవన్నీ నిజాలా అబద్ధాలా అది మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఆమె దగ్గరికి పోతాడు, ఆమెను పొగుడుతాడు, మీ దగ్గరికి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటాడు. చాలామంది మీ డైట్ ద్వారా బాగుపడరు అని చెప్తారు, పాజిటివ్ కామెంట్స్ అని అంటాడు. మళ్ళీ ఈయన నెగిటివ్ వీడియో చేస్తాడు, నెగిటివ్ వీడియో చేసి మళ్ళీ ఆమెను పిలిపించుకొని ఇంటర్వ్యూ చేస్తాడు. మళ్ళీ ఇప్పటిదాకా మాట్లాడు. ఇప్పటిదాకా ఒక్క వీడియోని వచ్చిందా మళ్ళీ వినిలా స్పార్కిల్ గురించి? ఒక్క వీడియో అయినా తన ఛానల్లో రాలే. మళ్ళీ వీడియోలు రాలే కానీ తమ్లైన్లు పెడుతుండి, గిట్లా తమ్లైన్లు గిట్లా పెట్టిండి తంబు. ఆమెతో ఇంటర్వ్యూ చేసింది ఎప్పుడు? సుధీర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వినిలా గారితో ఇంటర్వ్యూ చేసింది 18 ఏప్రిల్ 2025. మళ్ళీ ఆమె ఫోటో ఎప్పుడు పెడతాడు? 5 మే 2025. అంటే ఇప్పుడు ఇంకా ఆమె ఫేక్ అనే నమ్మాలా జనాలు? ఎట్లా ఆమె ఫేక్ అనే చెప్తున్నావా? అంటే ఇండైరెక్ట్గా ఆమె ఫేక్ అని ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, ఎక్స్పోజ్ చేస్తున్నావు, ఎట్లా? ఇప్పుడు నేను ఎట్లా నమ్మాలే? మరి దీనికి సమాధానం చెప్పు. సరే ఏది ఏమైనా నేను ప్రజలనే అడుగుతా ఉన్నా, మీ కామెంట్లు కూడా, మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకోటి చెప్తున్నా, మరి అందరు మంచిగా అంటే వీళ్ళే ఫేక్, మిగతా వాళ్ళు అందరూ మంచోళ్ళు అన్నట్టేనా? అన్ని క్లినిక్స్ అన్ని మంచి అన్నట్టు వీళ్ళు మాత్రమే ఫేకా? మరి దీనికి కూడా చెప్పు. లేకపోతే ఇంకెన్ని ఫేక్లు ఉన్నాయి అవన్నీ తెరపైకి తీసుకురా. ఎన్ని ఫేక్లు ఎన్ని ఉన్నాయి అన్నీ తీసుకురా. తర్వాత మరి మేము ఏడికి పోవాలి ఏందనేది డిసైడ్ అవుతాం. గట్లన్నా చెయ్యి. మరి ఎడికన్నా పోవాలంటే భయం అవుతుంది మాకు. ఇలా పొద్దుగాల పోతాం, రేపు పొద్దుగాల నువ్వు ఫేక్ అని చెప్పుడుతోటే మరి 35,000 40,000 పెట్టి ఆ ఫేస్ క్లీనింగు, కట్టింగు, గిట్టింగ్లు, ఈ పొట్ట దగ్గరికి బుర్ర దగ్గరికి అన్నీ చేసి పొద్దుగాల నువ్వు ఇదంతా ఫేక్ ఉత్తకతే అని చెప్తే మరి మాకు గుండెలు గడగడ వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. కాబట్టి దయచేసి ప్రజలనే కామెంట్ చేయమని చెప్తా ఉన్నా. మీ ఒపీనియన్ కూడా ఒకసారి షేర్ చేసే ప్రయత్నం చేయర్రి. వాస్తవానికి మనం ఈ కంటెంట్ పెద్దగా తీసుకోము ఎప్పుడు కూడా. మనం అంత పొలిటికల్ టాపిక్ అవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ నాకెందుకో ఇవన్నీ చూసిన తర్వాత చెప్పాలనిపించింది మీకు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకన్నా మంచిది, ఇవన్నీ చెప్దామనేటటువంటి ఆలోచనతోటే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. చూద్దాం ఏం జరగబోతుందో.